హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథమెటిక్స్ పైన వీడియోస్ చేస్తాను. ప్రెజెంట్ ఈ వీడియో అనేది 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 9th చాప్టర్ అయిన మెన్సులేషన్లోని వీడియో అనమాట. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పుకుందాం ఈరోజు. అయితే ఎగ్జాంపుల్ ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పుకునేది ఏమంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెజెంట్ 8th క్లాస్ వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. మీకు యూస్ అయ్యే విధంగా 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. అంటే ప్రెజెంట్ ఇప్పుడు యూస్ అవ్వదు, ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా యూస్ అయ్యే విధంగా ఉంటుంది. అదేవిధంగా మీకు నెక్స్ట్ ఇయర్ 9th క్లాస్కి వెళ్తారు కదా, సో ఆ 9th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. మీరు ఎప్పుడైతే 9th క్లాస్కి వెళ్తారో వెంటనే వీడియోస్ అప్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అవంతా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఎప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. అదేవిధంగా ఈ వీడియోకి అంటే ఈ చాప్టర్కి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 8th క్లాస్ 9th చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే వీడియో ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి మీరు వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో కూడా ఉంటుంది, అక్కడ నుండి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సరే, ఇంకా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందామా? ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ది ఏరియా ఆఫ్ ట్రిపీజియం షేప్డ్ ఫీల్డ్ ఈస్ 480 meters square. ది డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ ఈస్ 15 meters and one of the parallel side is 20 meters. Find the other parallel side. సో ఇది ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను కదా, ఏరియా ఆఫ్ ట్రిపీజియం, ఆ ఫార్ములాని యూజ్ చేసుకోండి. అయితే ఇక్కడ మనం స్టెప్స్ రాసే ముందు ఈ మెన్సులేషన్ అనే చాప్టర్కి ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డయాగ్రామ్ గీసుకున్నామంటే ప్రాబ్లం ఈజీగా రాసేయచ్చు, స్టెప్స్ కానీ అన్నీ. సో ఆటోమేటిక్గా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అంటే ఇక్కడ డయాగ్రామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ట్రిపీజియం కాబట్టి ట్రిపీజియం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 2 lines ప్యారలల్గా గీద్దాం. ఇదొక లైను, ఇదొక లైన్, ఒకటి పెద్దది ఒకటి చిన్నది గీసామా. సో ఒక స్ట్రైట్ లైన్ గీద్దాం. సో రిమైనింగ్ 2 lines గీసేయండి. ఎలాగైనా గీయండి, ఇబ్బంది లేదు. ఓకేనా? ఇప్పుడు ట్రిపీజియం కదా, ట్రిపీజియం అంటే నోట్ చేసుకోండి, ఇలా ఉండాలి. ట్రిపీజియం. ఓకేనా? ఇందులో చిన్న సైడ్ ఏ, పెద్ద సైడ్ బి, అది కూడా ఏ సైజు ప్యారలల్గా ఉండేది. ఈ డిస్టెన్స్ అని గీసాం కదా, హైట్, ఇది హెచ్. సో ఇది డయాగ్రామ్ వచ్చేసింది. సో ఏరియా ఆఫ్ ట్రిపీజియంకి ఫార్ములా ఏమి? హాఫ్ ఇంటూ హైట్ ఇంటూ ఏ ప్లస్ బి. ఇది ఓకేనా డయాగ్రామ్. ఇప్పుడు వాడిచ్చిన వాల్యూస్ తెచ్చి ఇక్కడ రాద్దాం ఒక్కొక్కటి. ఇదంతా రఫ్ వర్క్ అనమాట. ఈ డయాగ్రామ్కి ఇవి అంతా ఉంటే మనకి బెటర్. స్టెప్స్ ఇంకా స్టార్ట్ చేయాలి, ఆన్సర్ డయాగ్రామ్ కంపల్సరీ ఫస్ట్. ఇప్పుడు చూడండి వాడు ఏమి ఇచ్చాడు, ఏరియా చూడండి, ఏరియా ఆఫ్ ట్రిపీజియం 480 meter, అంటే దీని వాల్యూ ఇచ్చాడు 480. తర్వాత ఇంకేమేమి ఇచ్చాడు, ది డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ సైడ్స్ ఇది దీని మధ్యలో ఉండే డిస్టెన్స్ అంటే హైట్ ఇచ్చాడు ఎంతని, 15 meters. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్, ఈ రెండిట్లో ఏదన్నా తీసుకోండి, నేను ఇది తీసుకుంటా ఇబ్బందిలే, 20. మరి ఇది తెలియదు కదా, సో దీన్ని ఎక్స్ అనుకుంటా. ఓకేనా? ఇప్పుడు ఏదైతే మనం చేసామో అవంతా ఒక ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ డయాగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్స్ వాడు ఇచ్చింది రాసుకుంటా ఉన్నాం కాబట్టి గివెన్ దట్టు, అదేవిధంగా వాడు ఏ ఆర్డర్లో ఇచ్చాడో అదే ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఇచ్చాడు కాబట్టి గివెన్ దట్ ది ఏరియా ఆఫ్ ట్రిపీజియం is equal to 480 meters square. Next, the distance between, okay, the distance between two parallel sides. Distance between two parallel
సైడ్స్. అయితే దానికి మనం ఏమి హెచ్ కదా, సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్స్. తర్వాత వన్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్, వన్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్ ఏమి ఏని కదా 20 అనుకున్నాం, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 20. ఇంకోటి ఎక్స్ అనుకున్నాం, మనకు తెలుసు అది ఎక్స్ అని, తెలియదు కదా, మనం అనుకున్నది కదా, కాబట్టి లెట్ అనే పదం యూస్ చేస్తాం. లెట్ అదర్ ప్యారలల్ సైడ్. సో ఏమది బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. దేర్ ఫోర్ వాడు ఇచ్చింది మాత్రం ఇంకా యూజ్ చేసుకుంటాం. ఏమి ఇది ఈ ఫార్ములా వాల్యూనే కదా దీంతో మ్యాచ్ అయింది, సో దాని గురించి రాసుకుంటాం. దేర్ ఫోర్ ది ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఇది ఫార్ములా. దీని వాల్యూ ఎంత చెప్పాడు, ఏరియా ఆఫ్ ట్రిపీజియం 480 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ హెచ్ అంటే 15 ఇంటూ ఏ అంటే 20 ప్లస్ ఎక్స్ అంటే 50. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాటిల్లో ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తామో అది ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉండాలి, రిమైనింగ్ రైట్ సైడ్ ఉండాలి. సో నేనేం చేస్తాను, ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్గా, ఆర్హెచ్ఎస్ని ఎల్హెచ్ఎస్గా మార్చేస్తా. అంటే హాఫ్ ఇంటూ 15 ఇంటూ 20 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 480 సింపుల్గా. సో ఇక్కడ చూడండి, ఇది 1/2 ఫ్యాక్షన్, ఆ సైడ్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 480 ఇంటూ 1/2 ఉంది, ఆ సైడ్కి వెళ్ళి 2/1గా వెళ్తుంది. సో ఇక్కడ 15 దీంతో ఏం చేస్తుంది, బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్ కదా, సో మల్టిప్లికేషన్ చేస్తాను. రైట్ సైడ్కి వెళ్తే బై చేస్తున్నాను, బై 15. సో ఇంకా మిగిలింది ఏమి 20 ప్లస్ ఎక్స్. సో ఇది క్యాన్సిలేషన్ చేద్దాం. ఓకేనా, ఎలా చేద్దాం, సో 15 టేబుల్ రాలే, 5 టేబుల్ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది కదా, 5తో చేద్దాం. 5 3 జారు, 5 9 జారు 45, 48లో 45 పోతే 3 ఉంటుంది 30, 5 6 జారు. ఓకేనా, సో ఈ పక్కన రాసుదాం మళ్ళీ, ఎందుకంటే తప్పులు పోకూడదు, మీకు క్యాన్సిలేషన్ ఇప్పుడే వస్తుంది. ఈ రెండు ఏ టేబుల్లో, 3 టేబుల్లో పోతుంది. 3 1 జారు, 3 3 జారు, 3 2 జారు. సో 32 ఇంటూ 2, 32 ఇంటూ ఎంత అవుతుంది 64. సో 20 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64. ఈ 20కి ముందర సింబల్ అంటే ప్లస్ ఉన్నట్టు, ఆ సైడ్ వెళ్తే -20. సో సబ్ట్రాక్షన్ చేస్తే 44. ఆన్సర్లో చూడండి, ఒక సైడ్ మీటర్, రెండో సైడ్ కూడా మీటర్. ఇది ఆన్సర్. దేర్ ఫోర్ ఏం రాస్తాం, ఎక్స్ అనేది ఏమి అనదర్ ప్యారలల్ సైడ్, అదే కదా, ది అదర్ ప్యారలల్ సైడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 44 మీటర్స్. ఇది ఫైనల్ ఆన్సర్. మీరు కింద రాసుకోండి, నాకు ప్లేస్ లేదని నేను పక్కన రాశాను. ఓకేనా, చూడండి ఎంత సింపుల్. డయాగ్రామ్ తీసుకున్నాము, డయాగ్రామ్లో వాల్యూస్ అంతా తెచ్చి రాసాము, దాని నుంచి స్టెప్స్ అంతా రాసుకుంటే వెళ్ళిపోయింది, సింపుల్. సరే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఫస్ట్ ఇది నోట్ చేసుకునేది నీట్గా. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ 240 centimeters square. One of the diagonal is 16 centimeters. Find the other diagonal. సో ఇక్కడ రాంబస్ ఇచ్చాడు. రాంబస్ అంటే ఏంటి మీకు తెలియాలి ఫస్ట్. రాంబస్ అంటే యాజ్ ఇట్ ఈస్ స్క్వేర్ లాగా ఉంటుంది, కానీ చిన్న డిఫరెన్స్. స్క్వేర్ అంటే 4 sides ఈక్వల్ కదా, ఒక యాంగిల్ 90 degrees. ఎప్పుడైతే ఒకటి 90 అవుతుందో రిమైనింగ్ ఆటోమేటిక్ అన్ని 90 degrees స్క్వేర్లో. ఓకేనా, ఆల్ సైడ్స్ ఈక్వల్. రాంబస్ ఎలా ఉంటుందంటే సేమ్ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది, యాంగిల్ అనేది 90 degrees కాదు.
నాట్ యాంగిల్ 90 డిగ్రీస్ కాకుండా ఉంటుంది. ఓకేనా, అంటే ఇక్కడ 90 కాకుండా ఏదన్నా ఉండొచ్చు. మళ్ళీ 0, 180 దగ్గరికి వెళ్ళకండి, అవి కాకుండా వేరే విధంగా ఉంటాయి. ఓకేనా, డయాగ్రామ్ గీస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. 0 డిగ్రీస్ 180 కాదు 100%. అదేవిధంగా 90 డిగ్రీస్ కూడా కాదు. ఎప్పుడైతే స్క్వేర్లో 90 డిగ్రీస్ కాకుండా గీస్తామో దాన్ని రాంబస్ అంటాం. మీకు కరెక్ట్గా చెప్పాలంటే దాదాపు కొంచెం కైట్ లాగా ఉంటుంది. బట్ కైట్ మనకి 2 టైప్స్. ఇది నార్మల్ కైట్, మన మ్యాథ్స్ ప్రకారం ఉండే కైట్. ఓకేనా, ఇలాంటప్పుడు ఈ డయాగ్నస్ కాదు, సైజ్ ఈక్వల్ కాదు, ఆల్ సైజ్ ఈక్వల్ కాదు. అలా కాకుండా మనం ఫెస్టివల్లో నార్మల్ కైట్స్ ఎగరేస్తాం, సంక్రాంతి సీజన్లో ఎగరేస్తాం కదా, అక్కడ చూశారనుకోండి ఇలాంటి కైట్ ఉంటుంది. దీంతో పాటు ఇంకో కైట్ కూడా ఉంటుంది. లో కాస్ట్లో కైట్ అమ్ముతారు, తక్కువ రేట్లో అమ్ముతారు. ఓకేనా, ఆ కైట్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా, అది మీకు గుర్తు కోసం చెప్తా అంటాను, ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి. రాంబస్ అంటే ఈ విధంగానే ఉంటుంది, కైట్ లాగా ఉంటుంది. కానీ కైట్లో 2 యాంగిల్స్, అడ్జస్టెడ్ యాంగిల్స్ మాత్రం ఈక్వల్. కానీ రాంబస్లో ఆల్ యాంగిల్స్ ఈక్వల్. ఓకేనా, 90 డిగ్రీస్ ఉంటుంది. మీకు గుర్తు కోసం మనం కైట్ గురించి మెన్షన్ చేసుకున్నాం. ఇప్పుడు దానికి ఏరియాకి ఏం ఫార్ములా? ఏరియాకి ఇక్కడ రాంబస్ తీసుకున్నప్పుడు, ఇది రాంబస్ అనమాట. రాంబస్ తీసుకున్నప్పుడు డయాగ్నస్ యూస్ చేస్తాం, అంటే వర్టెక్స్లను జాయిన్ చేస్తే ఇది ఫస్ట్ డయాగ్నల్ D1, ఇది సెకండ్ డయాగ్నల్ D2. సో ఏమవుతుంది, ½ ఇంటూ D1 ఇంటూ D2, ఇది ఫార్ములా. ఓకేనా, మీకు గుర్తుండాలన్నమాట. రాంబస్ ఫార్ములా ఏమి, ½ ఇంటూ D1 ఇంటూ D2. ఇప్పుడు మనం ప్రాబ్లంకి తగ్గట్టు డయాగ్రామ్ చేద్దాం ఫస్ట్. ఓకేనా, ఇది కైట్, రాంబస్సు D1 D2. ఇప్పుడు మార్చిన చూడండి, ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ D1 ఇక్కడ D2 ఎలాగన్నా ఉండొచ్చు. ఒక డయాగ్నల్ D1, ఇంకో డయాగ్నల్ D2, అది. సో ఏరియాకి ఫార్ములా ఆడుంది. ఇప్పుడు వాడు ఏమేమి ఇచ్చాడు ఒకసారి క్వశ్చన్లో చూస్తే, ఏరియా ఆఫ్ రాంబస్ ఇచ్చాడు, అంటే దీని వాల్యూ ఇచ్చాడు ఎంతని, 240. తర్వాత 1 ఆఫ్ ది డయాగ్నల్ ఈజ్ 16. 1 డయాగ్నల్ 1 16 అనుకుంటే, 1 అనే కాదు 2 కూడా అనుకోండి, ఏదన్నా అనుకోండి. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నా, అదర్ 1, అంటే మనం ఏదైతే 16 అనుకున్నామో 16ది కాకుండా ఇంకో డయాగ్నల్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది తెలియదు కాబట్టి ఎక్స్. యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ 1 ఎలా అయితే ఫాలో అయినామో అదే మరి స్టెప్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ గివెన్ దట్, వాడు ఇచ్చింది ఆర్డర్ ప్రకారం, ది ఏరియా ఆఫ్ రాంబస్, ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు 240 సెంటీమీటర్స్. తర్వాత 1 ఆఫ్ ది డయాగ్నల్, 1 ఆఫ్ ది డయాగ్నల్ D1 అనుకున్నాం కదా, సో D1 ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. నెక్స్ట్ లెట్, సెకండ్ వన్ తెలీదు, లెట్ అనదర్ లేదా అదర్ డయాగ్నల్ D2 ఈజ్ ఈక్వల్ టు X సెంటీమీటర్. ఓకేనా, ఇప్పుడు ఫార్ములా రాసేద్దాం. దేర్ఫోర్ ది ఏరియా ఆఫ్ రాంబస్, ఏరియా ఆఫ్ రాంబస్ ఏం ఫార్ములా, ½ ఇంటూ D1 D2. ఓకేనా, ఇక్కడ మధ్యలో రిలేషన్ పెట్టలేదు, అంటే ఇంటూ పెట్టకపోయినా ఇంటూనే ఉన్నట్టు. సరే, ఇంకా వాల్యూస్ రాద్దాం. సో ఏరియా ఆఫ్ రాంబస్ ఎంత, 240. ½ ఇంటూ D1 అంటే 16, D2 అంటే X. సో చెప్పా కదా ఇంతకుముందు, ఇది ఈ సైడు ఇది ఆ సైడు, అంటే LHS RHS, RHS LHSగా మార్చి రాసుకుంటాం. సో నెక్స్ట్ 240 ఇంటూ ఇక్కడ 1/2, ఆ సైడ్కి వెళ్తే 2/1. ఇక చూడండి, 16కి Xకి మధ్యలో ఇంటూ ఉంది, సో ఆ సైడ్కి వెళ్తే డివైడెడ్ బై 16.
సో ఇక్కడ మీరు గమనిస్తే 2 1s న్యూమరేటర్లో ఉండేది 2 8s. ఓకేనా, చూడండి 8 టేబుల్లో 24 ఉంది కదా, ఎన్ని టైమ్స్ 3 టైమ్స్, కాబట్టి 8 1s 8 3s. మరి 0 ఉంది కదా, 8 0 0s అన్నట్టు అనమాట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 30 సెంటీమీటర్. సెంటీమీటరేనా? సో ఇంకో డయాగ్నల్ ఎలా అయితే సెంటీమీటర్ వచ్చిందో సెకండ్ వన్ ఇప్పుడు కనుక్కునేది కూడా సెంటీమీటరే. రెండు ఒకే విధంగా రాయాలి. 2 సెంటీమీటర్ అయితే సెంటీమీటర్, 2 మీటర్ అయితే మీటర్, దానికి తగ్గట్టే ఏరియా కూడా రాయాలి. సో ఏమి అదర్ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్లో ఇచ్చిన విధంగానే రాయాలి స్టెప్. అదర్ డయాగ్నల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. 30 సెంటీ, ఇది ఆన్సర్. సింపుల్ ఆన్సరే. ఓకే, నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఏ విధంగా అంటే, ఇంతకుముందు మీరు ఇంట్రడక్షన్ వీడియో చూస్తుంటే దానిలో చెప్పుంటాను, ఒక డయాగ్రామ్ని 2 వేస్గా మనం థింక్ చేయొచ్చు. ఓకేనా, అంటే ఒకే దాన్ని 2 రకాలుగా గీయచ్చు. సో ఎవరికి కన్వీనియంట్ వాళ్ళు తీసుకుంటారు ఆ డయాగ్రామ్ అని. అక్కడ డయాగ్రామ్ని గీసి దానికి అవసరమయ్యే ప్రాబ్లమ్ని అంటే ఫార్ములాని నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానని ఆ వీడియోలో చెప్పాను. సో దానిదే ఇదన్నమాట. అంటే ఇక్కడ మీరు చూశారంటే 2 పర్సన్స్ ఉన్నారు. ఎవరు? రితిమాస్, అమన్స్. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఒకే డయాగ్రామ్ని 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాడిచ్చిన డయాగ్రామ్ హెక్సాగాన్ 6 సైడ్స్ ఉంది. సో రితిమా ఏం చేసిందంటే దాన్ని 3 డయాగ్రామ్స్గా డివైడ్ చేసింది. చూడండి, ఫస్ట్ది ఒక ట్రయాంగిల్, సెకండ్ది ఒక ట్రయాంగిల్, థర్డ్ వచ్చి రెక్టాంగులర్గా డివైడ్ చేసుకుంది. సో ఇలా రితిమా చేస్తే, రితిమా చేసినట్టు నేను చేయనని అమర్ ఏం చేశాడు, ఇంకో మెథడ్లో డివైడ్ చేశాడు. సో ఒక స్ట్రైట్ లైన్ గీసేశాడు. స్ట్రైట్ లైన్ గీసేకాడికి ఈ పక్క ఒక ట్రిపీజియము, ఒక ట్రిపీజియం ఫామ్ అయింది. సార్ ఇది ట్రిపీజియం అని ఎలా చెప్తామంటే, వాడు క్వశ్చన్లో మనకు మెన్షన్ చేసేసాడు, ఇది హెక్సాగాను, ఇది కరెక్ట్గా డయాగ్నల్. సో దీనికి ఇది ప్యారలల్గా ఉంది. సో ఈ లైన్కి ఇది ప్యారలల్గా ఉంది. సో ప్యారలల్గా ఉంది, ఒక పేరు, దీనికి ఒక పేరు ఉంది, దీనికి ఒక పేరు ఉంది, కాబట్టి ప్యారలల్గా డయాగ్రామ్. అదేవిధంగా దీన్ని హోల్డ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. సో ఇది అన్నమాట వాడు ఎవరో అమన్ యూజ్ చేసిన టెక్నిక్. అంటే ఒకే ఫార్ములా 2 టైమ్స్ యూజ్ చేస్తే వీడికి వచ్చేసింది. కానీ రితిమా మాత్రం ఏం చేసింది, 2 ఫార్ములాస్ని యూజ్ చేసుకుంది. సో ఇద్దరు చేసిన మెథడ్ కరెక్టా కాదా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీరు క్వశ్చన్లో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, దేర్ ఈస్ ఏ హెక్సాగాన్ NMOPQR. సో ఇది పేరు అనమాట. అంటే వర్టెక్సెస్ ఉంటాయి కదా, వాటి పేర్లు చూడండి, MNOPQR, అదే అనమాట దాని పేరు. సైడ్ ఆఫ్ 5 సెంటీమీటర్. సో 5 సెంటీమీటర్ ఇక్కడ ఉంది చూడండి. అంటే ఇది 5 అయితే ఇది 5, ఇది 5, ఇది 5, ఏ సైడ్ తీసుకున్నా 5. నెక్స్ట్ సో అలా ఏ సైడ్ తీసుకున్నా 5 కాబట్టి అంటే ఇక్కడికి మ్యాచ్ చేయింది. సో ఇక్కడ చూడండి, ఇది 5, ఇది 5, ఇది 5, ఇక్కడ కూడా ఇది 5, ఇది 5, ఇది 5. సో అంత ప్యారలల్ అయిపోద్ది. ఈ ఓకేనా, లాజిక్ అర్థమైంది కదా. ఇవి ప్యారలల్గా ఎలా ఫామ్ అయిందో అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి అలా ఫామ్ అయింది. నెక్స్ట్ ఏం చూడండి, అమన్స్ అండ్ రితిమా డివైడ్ ద 2 డిఫరెంట్. ఓకే, ఫైండ్ ది ఏరియా ఆఫ్ బోత్ వేస్. ఇద్దరు వేస్లను ఏరియా కనుక్కో. సో ఫస్ట్ రితిమా ఉంది కాబట్టి రితిమా మెథడ్ యూజ్ చేద్దాం. రితిమాస్ మెథడ్. సో ఏని ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకోవాలి. ఎవరి మెథడ్లో చేసినా అదే ఇచ్చింది. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోండి. క్వశ్చన్లో ఇచ్చింది రాస్తాం, డయాగ్రామ్లో ఇచ్చింది కావాలన్నా రాసుకుంటాం అవసరాన్ని బట్టి. ఓకేనా, సరే ఇక చూడు, క్వశ్చన్లో ఇచ్చింది రాద్దాం. సైడ్ ఆఫ్ హెక్సాగాన్, హెక్సాగాన్ ఎంత 5 సెంటీమీటర్. ఇది ఒక్కటి చాలు, ఇంకేం అవసరం లేదు. సో రితిమా దగ్గరికి పోదాం. ఇక్కడ ఏరియా ఆఫ్ హెక్సాగాన్ కనుక్కుంటాం. ఏరియా ఆఫ్ హెక్సాగాన్ ఎలా కనుక్కుంటాం? సో నేను టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మెథడ్ కాకుండా కొంచెం మీకు ఈజీ వేలో చెప్తాను.
చూడండి ఇక్కడ 3 డయాగ్రామ్స్ ఉంటాయి కదా, 3 ఏరియాస్గా డివైడ్ అయిపోద్ది. కాబట్టి ఫస్ట్ వన్ చూశారంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కదా, సో దాని పేరు ఏమి MNO. దీనికి ఇంకోటి ఉంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ రాయొచ్చు లేదా రెక్టాంగిల్ రాయొచ్చు, ఏది రాసుకుందాం మీ చాయిస్. సో ఆర్డర్లో పోదామా, పైది కిందది దాని కిందది. ఓకే, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. చూడండి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ పేరు ఏమి MOPR ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ వచ్చింది కదా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమది PQR. సో ఇది ఫార్ములా. ఇప్పుడు మీరు పక్కన నోట్ చేసుకోండి మనం యూజ్ చేసే ఫార్ములాస్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏం ఫార్ములా గుర్తుందా, ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఇది ఈజీగా గుర్తుంటుందిలేండి, ఇబ్బందిగా. రెక్టాంగిల్ L ఇంటూ B. సో ఇక్కడికి వద్దాం. ఇప్పుడు చూడండి ఏరియా ఆఫ్ ఫస్ట్ది కదా, సో ఇక్కడ చూసారంటే ప్రతిదీ మనం నోట్ చేసుకోవాలి, ఈ డయాగ్రామ్లో ఉంది. సో సింపుల్గా నోట్ చేసేద్దాం. మనకి ఇక్కడ 5 ఉంది కదా, సో ఇది కూడా 5. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి టోటల్గా ఈక్వల్గా డివైడ్ అయింది. సో ఈ లెంత్ అనేది ఇక్కడ చెప్పినట్టు చూసారంటే ఈక్వల్గా డివైడ్ అయింది కాబట్టి దానికి వెళ్తా ఉన్నాం. సో మనకి ఇది కావాలి, ఈ లెంత్ తెలియాలి, హైట్, దీని హైట్ మనకి తెలియాలి. ఎలా కనుక్కుంటాం, సో టోటల్ ఇది 5. చూడండి ఈజీగా టోటల్ ఇది 11. అవునా, ఆ 11లో ఇక్కడ 5 వెళ్ళిపోయింది కదా, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. రిమైనింగ్ 6. స్టెప్స్ అవసరం లేకుండా చేస్తాండి, ఇంకేం లేదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వాలి. ఆ 6 అనేది దీనికి డివైడ్ అవ్వాలి, దీనికి డివైడ్ అవ్వాలి, దీనికి డివైడ్ అవ్వాలి. ఎలా డివైడ్ అవ్వాలి, ఈక్వల్గా డివైడ్ అవ్వాలి. 6ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఏమవుద్ది, 3గా డివైడ్ అవుతుంది. సో ఇక్కడ ఉండే హైట్ అంతా 3, ఈ హైట్ వచ్చి 3 వచ్చేసిందా, క్లియర్. సో హైట్ వచ్చేసింది. ఇంకా బేస్ అంటే ఈ లెంత్ కావాలి, ఈ లెంత్ ఎలా తెలుస్తుంది, ఆ లెంత్ వాడే ఇచ్చేసాడు 8 అని, క్లియర్. సో ఇవంతా అక్కడ నోట్ చేసుకున్నాం, ఎందుకో మీకు ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో నోట్ చేసుకున్నాం. ఇప్పుడు అవంతా తెచ్చి ఇక్కడ రాద్దాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, దీనికి ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ప్లస్ L ఇంటూ B ప్లస్ హాఫ్ ఇంటూ B ఇంటూ H. ఇది రాయకపోయినా పర్వాలేదు, ఈ స్టెప్ అవసరం లేదు, ఎందుకంటే B వాల్యూస్ మనం మారిపోద్ది ప్రతి చోట, అందువల్ల ఇది రాయకండి. బట్ నేను ఎందుకు రాశానో చెప్తా చూడండి. ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్లో బేస్, ఈ డయాగ్రామ్లో బేస్, ఈ బేస్ అనమాట ఇది. ఓకేనా, బేస్ ఇక్కడ ఉంది చూడండి, ఎంత 8, హైట్ ఎంత 3. నెక్స్ట్ లెంత్, ఇక్కడ కూడా లెంత్ చూసారంటే ఇదే లెంత్ అవుతుంది, ఈ రెక్టాంగిల్ ఎంత ఉంది 8. L అనే వాల్యూ 8గా మారిపోయింది. B అనేది ఏంగా అయింది చూడండి, ఇది బెత్తు, సో ఎంత 5 ప్లస్ హాఫ్, రెండో డయాగ్రామ్కి హాఫ్ ఇంటూ, చూడండి దీనికి బ్రాకెట్ కూడా వేసుకోండి, దేంతో చేసాం తెలియడం కోసం, బెటర్, సూపర్గా వస్తుంది అప్పుడు ఆన్సర్. హాఫ్ ఇంటూ బేస్, సో దీనికి బేస్ ఇక్కడ లేదు అంటే పైన ఉన్నట్టు. ఓకేనా, ఇది ట్రయాంగిల్గా రాయాలంటే ఎట్ట గీసుకుంటాం, ఈ కింద ఉండేది, అప్పుడు ఇది PRQ అవుతుంది. సో ఇది 8 ఇక్కడ, దీనికి ఇది ఈక్వల్ కదా, అందువల్ల 8. సో 8, హైట్ 3 ఇక్కడ మెన్షన్ చేసాం కదా 3. సో అన్నీ సింప్లిఫై చేద్దాం. 2 1s are 2 4s, 2 1s are 2 4s, ఇది చూడండి 4 3s are 12 ప్లస్ 8 5s are 40 ప్లస్ 4 3s are 12, మొత్తం యాడ్ చేస్తే 64. ఇది మొత్తం మనకి దేల్లో ఇచ్చారు చూడండి, ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశాడు సెంటీమీటర్. సో సెంటీమీటర్
ఏరియా కదా కనుక్కుంది, ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఎవరికి రాధికాకు వచ్చిన వాల్యూ 64 సెంటీమీటర్ స్క్వేర్. రాసుకోండి నీట్గా. ఆ మధ్య చేద్దాం ఇదే మరి, కాకపోతే ముందు ఇది నీట్గా రాసుకోండి. ప్లేస్ లేదు కదా, మనం డయాగ్రామ్స్గా యూజ్ చేసుకున్నాం అందువల్ల అనమాట. నోట్ చేసుకొని నీట్గా. నెక్స్ట్ అమన్స్ మెథడ్ చూద్దాం. అమన్స్ మెథడ్ సేమ్ ఇంతకుముందు చేసినట్టే నీట్గా చేద్దాము. ఫస్ట్ గివెన్ దట్టు, ఈ స్టెప్ రెండుటికే మార్దు. సైడ్ ఆఫ్ హెక్సాగాన్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీ. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రిపీజియం కను. ఏరియా ఆఫ్ హెక్సాగాన్ MNOPQ వాడు అడిగిందనమాట. ఏరియా ఆఫ్ హెక్సాగాన్ ఎలా కనుక్కుంటాం? సో వీడు రెండుగా కదా డివైడ్ చేశాడు, అంటే జస్ట్ వాడు హోల్డ్ చేశాడు. సో హోల్డ్ చేసినాక ఇదొక పార్ట్ ఇదొక పార్ట్, 2 పార్ట్లు వచ్చాయి కాబట్టి 2 ఇంటూ, అంతే కదా. ఇప్పుడు ఇది ఉంది, ఒక మార్కరు 30 రూపీస్, రెండో మార్కర్ కూడా 30 రూపీస్. సో రెండుటి కాస్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా 2 మార్కర్స్ ఉంటాయి కాబట్టి 2 ఇంటూ 30 ఇచ్చు. సో ఇక్కడ మనం యూజ్ చేసేది 2 ఇంటూ, ఎందుకంటే మళ్ళీ ఫార్ములా రిపీట్ చేసే బాధ ఉండదు. సో ఫార్ములా ఏంది ట్రిపీజియంకి, ఇది ఏరియా ఆఫ్ ట్రిపీజియం. ఏరియా ఆఫ్ ట్రిపీజియం. సో ఏం ఫార్ములా? హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఎలా తెలుస్తుంది చూడండి, దీనికి రండి. సో ఇది నేను ఇలా టర్న్ చేసుకున్నానంటే ఈ విధంగా ఫామ్ అవుతుంది, అవునా. సో ఇక్కడ మెన్షన్ చేశా కదా ఈ 2 ప్యారలల్ అని. సో ఈ 2 ప్యారలల్. సో ఇక్కడికి వచ్చే కాడికి ఈ 2 ప్యారలల్. ఏవైతే ప్యారలలో అందులో ఒకటి ఏ, రెండోది బి, ఆ మధ్యలో ఉండే డిస్టెన్స్ హెచ్ అవుతుంది. ఓకే, వాల్యూస్ చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదే చోట ఉంది. సో ఇక్కడ చూశారంటే ఇక్కడికి వచ్చేసాం, ఈ డయాగ్రామ్లోకి రండి. రెండోది, సో ఈ లెంత్ తెలియాలి, అదే ఇక్కడ ఉండే హైట్. ఎలా తెలుస్తుంది చూడండి, ఇక్కడ 8 టోటల్, దానిలో హాఫ్ ఎంత 4. సో ఈ లెంత్ ఏమవుద్ది 4. మరి ఈ హైట్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉండే హైట్ ఏడుంది చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉండే హైట్ ఎంత 11. సో ఇది 11 అంటే బి అనేది 11గా మారి. మరి ఏ వచ్చి సో ఇక్కడ ఉంది. సో ఇక్కడికి రండి, ఎంత ఉంది, ఇది 5 అంటే ఇది కూడా 5 సెంటీమీటర్స్. సో ఏ ఎంత 5. సో ఏ ఎంత వచ్చింది 5 వచ్చింది. సో ఇక్కడికి వచ్చి ఆన్సర్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి 2 ఇంటూ హాఫ్ ఇంటూ హెచ్ అంటే 4 ఇంటూ ఏ ప్లస్ బి. ఏ అంటే 5 ప్లస్ బి అంటే 11. సో అన్నీ సాల్వ్ చేస్తే 2 ఇంటూ 1/2 ఇంటూ 4 ఇంటూ 5 ప్లస్ 11 అంటే 16. 2 1s are 2 2s. 2 ఇంటూ 16 అంటే 32. 2 ఇంటూ 32. 32 ఇంటూ 2 అంటే 64. ఇది సెంటీమీటర్ ఇచ్చాడు సైడు. సో దీని ఆన్సర్ కూడా ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఆ అమ్మాయికి వచ్చింది కూడా, రితిమాకు కూడా 64 వచ్చింది. సో ఎలా చేసినా ఒకటే ఆన్సర్. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది, ఇంతకుముందు మెథడ్ బెటరా ఇది మెథడా, ఇది బాగా సాల్వ్ అయిందా, ఇది సింపుల్గా అయిపోయింది చూడండి. ఓకేనా. సో ఇలా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం డయాగ్రామ్ని అరేంజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సరే, ఈ ప్రాబ్లం కూడా నీట్గా నోట్ చేసుకోండి. సో దీంతో మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కంప్లీట్. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం, అంటే 9.1 స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు నేను చెప్పేదేమి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు బాగా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.